అందరికీ నమస్తే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎట్లా వరదిల్లుతున్నదో ఇది ఒక్క వీడియో చూస్తే చాలు సరిపోతుంది. పొద్దుగా లేస్తే గాంధీ వారసులమని, ఇందిరాగాంధీ వారసులమని, అసలు 3-4 రోజులకెళ్ళి కొన్ని మున్సిపాలిటీస్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. కేతన్పల్లి ఇబ్రహీంపట్నం వెరీ స్పెషల్. అంటే ప్రజాస్వామ్యం జనం చూస్తున్నారు, ఏమని అనుకుంటారేమో. ఇప్పుడు జనం ఓట్లు వేసిండ్రు కదా, ఏమని అనుకుంటారేమో, మనం ఇట్లా చేయొచ్చో చేయకూడదో. ఏమవుతుందంటే మంత్రి వివేక్ వెంకటస్వామికి ఉన్న కిరీటం కింద పడుతుందా? ఆయన ఆల్రెడీ చెన్నూరు ఆయనకే వచ్చింది, ఒక కేతన్పల్లే కదా. అది మీకు ఆయనకు బలం లేదు, మ్యాండేటరీ లేదు. జనం మీకు ఓట్లు లేకున్నా కూడా ఆ మున్సిపాలిటీ మీకే రావాలి. ఎందుకు? మీరు ఏమన్నా డెవలప్ చేసేది ఉందా? మీరు ఏ మున్సిపాలిటీకి రూపాయి ఇచ్చేది లేదు, అక్కడ అయ్యేది లేదు. అంత అంటే మిగతా మినిస్టర్ల ముందర ఇజ్జత్ పోతుంది వివేక్ వెంకటస్వామికి. మిగతా మినిస్టర్లు మంచిగా వాళ్ళ మున్సిపాలిటీస్లో మంచిగా కనీసం 4 ఉంటే 2-3 వాళ్ళకి వచ్చినాయి. ఈయనతో ఉన్నాయి 2, రెండిట్లో ఒకటి వచ్చింది, ఒకటి రాలేదు. ఆయన రాంది ఏం చేస్తావు? అసలు ఇప్పటిదాకా నువ్వు ఎలక్షన్ జరపకుండా వాయిదా వేసినావు చూసినావా? అదే మీ అప్రజాస్వామిక విధానాలు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఆయన రకరకాల పార్టీలో ఉన్నాడు కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అని చెప్తే సరిపోతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య వేదికని పెట్టుకున్నాడు వివేక్ వెంకటస్వామి. ఇది ఇప్పుడు పెట్టుకోవాలి, అప్రజాస్వామ్య వేదికని ఆయన్నే పెట్టుకొని ఆయన్నే మాట్లాడుకుంటే సెట్ అవుతుంది. అసలు నేను చూపిస్తే మీకు విజువల్స్. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అసలు జనాలంతా మర్చిపోయారు. మున్సిపల్ ఎలక్షన్స్లో ఓట్లు వేసిండ్రు, వాళ్ళ వార్డు మెంబర్లు గెలిచిండ్రు, అంతా అయిపోయింది. కానీ గవర్నమెంట్ ఎక్కడైతే వాళ్ళ బలం లేదో, ఎక్కడైతే జనం వాళ్ళకి ఓట్లు వేయలేదో ఆ మున్సిపాలిటీస్లో రసాబస. ఆ మున్సిపాలిటీ ఇప్పటిదాకా చైర్మన్ పెట్టలేదు. ఏంది అంటే గొడవ. నేను ఫస్ట్ బాలకృష్ణని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే కేతన్పల్లి మీ చేతికి వచ్చేస్తుందా? వాళ్ళు ఫస్ట్ విజువల్ చూడండి, వాళ్ళ బలాబలాలు కూడా చెప్తారు మీకు. ఇది అరేంజ్ చేసిన విజువల్స్. పొద్దు నుంచి నడుస్తుంది రచ్చ. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆయన నిన్న ఇవాళ కూడా మాట్లాడు. నేను ఇంకో మాట్లాడుతున్నాను ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేదు కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు చెన్నూరు ఇంకా ఉన్నాయి విచిత్రాలు ఉంటాయి వీళ్ళ దానిలో. పోలీసు వాళ్ళు అటువైపు నుండి రాళ్ళు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్ళు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసమైంది. అర్థమైందా? వివేక్ వాళ్ళ పెరుగుల గుంపు మీడియాలో కూడా రాసుకున్నారు వివేక్ వెంకటస్వామి మీద దాడి అని. వివేక్ మినిస్టర్ ఆడ. వివేక్ వెంకటస్వామి మీద దాడి జరిగితే బాలకృష్ణ నాన్నే ఉన్నాడు. ఆయన పారిపోయి రాలేదు వీడికి. ఆయన కేతన్పల్లి ఆయన ఇంట్లో ఉన్నాడు నిన్న నుంచి పోలీసు వాళ్ళు ఊరుతా ఉన్నారు, అరెస్ట్ చేయాలని. అసలు వివేక్ వెంకటస్వామి అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాడు. ఒకసారి వాళ్ళ బలాబలా చూడండి. దీనిలో ఏమన్నా న్యాయం ఉందా? ఏది న్యాయం ఉందో అదే మాట్లాడదాం మనం. కేతన్పల్లి ఒక మున్సిపాలిటీ, చెన్నూరు ఒక మున్సిపాలిటీ. చెన్నూరులో వాళ్ళకి వచ్చేసింది మ్యాండేటరీ, వదిలేసిండ్రు, అది ఇవ్వాల్సింది. ఇక్కడ మొత్తం 22 వార్డ్స్ ఉన్నాయి కేతన్పల్లిలో. 22 వార్డుల్లో ఎవరికైతే 13 వార్డులు వస్తాయో, 11 వస్తే హాఫ్ 50%, 13 ఒకటి ఎవరికి వస్తుందో వాళ్ళది మున్సిపాలిటీ. ఇక్కడ కాంగ్రెస్కు 7 వచ్చినాయి, ఈ ఒకటి ఇండిపెండెంట్, మొత్తం కలిసి 8 మంది అయినారు. తర్వాత బీఆర్ఎస్, సిపిఐ వీళ్ళిద్దరు కలిసి చేసిండ్రు. ఎలక్షన్ తర్వాత పొత్తు పెట్టుకోవడం కాదు, ఎలక్షన్స్ ముందే మేము పొత్తు పెట్టుకుంటున్నాం అని టికెట్లు పంచుకొని 22 వార్డ్సుల్లో కొన్ని సిపిఐకి ఇచ్చి కొన్ని బీఆర్ఎస్ పోటీ చేసి అందరు కలిసి ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే బీఆర్ఎస్కు 10 వచ్చినాయి, 4 వచ్చినాయి. వీళ్ళకు ఇప్పుడు ఎక్సాఫిషియో ఓటు ఉంటుంది, వివేక్ వెంకటస్వామి ఓటు వేయచ్చు. ఓటు ప్లస్ ఒకటి కలిపినా కూడా వీళ్ళ మ్యాజిక్ ఫిగర్ టచ్ కాడు. వీళ్ళకి ఎవరితో పని లేదు, అది ఎక్సాఫిషియోతో పని లేదు, ఎమ్మెల్సీలు ఎవరు లేరు. మొత్తం 14 వచ్చినాయి, అంటే ఒకటి ఎక్కువనే ఉంది.
ఇది న్యాయం, ఇది జనం ఇచ్చిన లెక్క. అంటే మీరు గవర్నమెంట్ చేతిలో ఉందని, పోలీసు వాళ్ళు చేతిలో ఉన్నారని కూడా ముఖం బాగాలేకపోతే అద్దం బాగాలేకుంటాడా? మీ పరిపాలన బాగలేదు. వివేక వెంకటస్వామిని ఆయన కాన్స్టిట్యున్సీలో 1,00,000 సార్లు అడుగుతున్నారు జనం. మాకు రోడ్ ఏమంటే గవర్నమెంట్ అడుగుపో అన్నాడు. ఆయన గవర్నమెంట్లో ఉన్నాడా లేకపోతే గవర్నమెంట్లో లేననుకోడు? అంత కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు వివేక్ వెంకటస్వామి. అన్ని పార్టీలు తిరిగి అసలు ఏ పార్టీ గవర్నమెంట్ ఉందో, ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీలో లేడో ఆయనకి అర్థమైతే లేనట్టుంది. ఆయన మంత్రి అయ్యి ఉండి గవర్నమెంట్ అడుగుపో అన్నాడు. ఇక వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఆడ ఉద్యోగ జాబ్ మేళా అని ఉద్యోగాలు ఇస్తామని 2,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 4 నెలల క్రితం ప్రకటించారు. ఎవరెవరికి ఇచ్చారో లిస్టు ప్రకటించమని మీడియా అడిగితే తుర్రుమన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని పోయిన ఆడికి. ఆయన వెనక తిరిగే మూలరాజిరెడ్డి ఈయన పనితనం చూసి వెళ్ళిపోయాడు. ఈయన గెలవనికి కారణం మూలరాజిరెడ్డి. తర్వాత ఈయన పనితనం చూసి వద్దురా బాబు అని ఆయన మళ్ళీ వెనకకి వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ వదిలేసి వెనకకు పోతారా? పోయిండు. ఇక ఇప్పుడు ఇట్లాంటి అప్రజాస్వామిక వ్యవహారాలు ఇది. దీనివల్ల ఏమవుతుంది? జనం తిట్టుకుంటారు. ఏమన్నా ప్రతిపక్షంలో బెదిరించి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఏమవుతుంది? ఒకవేళ మంత్రి కాన్వాయ్ మీద దాడి జరిగితే ఒక బాలకృష్ణ కాదు మొత్తం కార్యకర్తలను ఊడ్చుకొచ్చి హైదరాబాద్లో పడేస్తుండ్రు. గవర్నమెంట్ ఉంది కదా వాళ్ళది. ఇది అధికార దుర్వినియోగం వివేక వెంకటస్వామికి. అందుకే అంటున్నా, ఆయన ప్రజాస్వామిక వేదిక కాదు అప్రజాస్వామిక వేదికను పెట్టుకొని ఒకటి ఇంకా వాళ్ళ టీవీ ఉంది, వాళ్ళ పేపర్ ఉంది, మాట్లాడుకుంటే సరిపోతుంది. నిన్న నుంచి చూస్తున్నా వాళ్ళ టీవీలో వివేక వెంకటస్వామి మీద బాలకృష్ణ దౌర్జన్యం అంట. పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం. పోలీసు వాళ్ళు మొత్తం బాలకృష్ణ ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అమ్ముడు పోయిన మొత్తం పోలీసులు. మన తెలంగాణ అంతా ఏం జరుగుతుందో చూసినాం కదా. మున్సిపల్ చైర్మన్ సీట్ల కోసము ఇంత చేయాలన్నా, ఇంత రసాభాస చేయాలన్నా గవర్నమెంట్? ఈ మంత్రులు ఇంత కింద మీద పడాలనా? ఏముంటుంది? వస్తే ఒక మున్సిపల్ చైర్మన్, పోతే ఒక మున్సిపల్ చైర్మన్. మీ బలం ఏందో తెలిసిపోయింది కదా. జనం ఓట్లేసిన జనమే సిగ్గుపడే కాడికి తెచ్చిర్రు. అంటే జనం పిచ్చోలా? ఇది దానికి ఎలక్షన్ ఎందుకు పెట్టాలి? అవసరం లేదు ఎలక్షన్. మీరే మొత్తం ప్రకటించుకుంటే అయిపోతుంది. నామినేషన్ పద్ధతిలో మున్సిపల్ చైర్మన్ జీవో తీసుకొచ్చి పెట్టేస్తే అయిపోయి కదా. ఇది అహంకారం కదా? ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తలేరా మీరు? దీనే అంటారు అహంకారం అని, ఇంకా వేరే దాన్ని ఏమన్నారు. దీనే బల్బ్ అని కూడా అంటారు. రాజ్యాంగానికి ఎదురు తిరిగితే బల్పే అది. ఎనీవే, మీరు 3 నెలలకెళ్ళి ఏం జరిగిందో మొత్తం చూసినారు. నేను క్యాదనపల్లిలో ఏం జరిగిందో మాత్రమే చెప్తున్నా. ఇక్కడ ఇంకా ఇబ్రహీంపట్నంలో ఇంకా పెద్ద రచ్చ నడుస్తుంది. ఆడ కూడా అంతే. ఆడ కూడా మ్యాండేటరీ లేదు కాంగ్రెస్కి. ఇప్పుడు మొత్తం ఆపినాయి. మొత్తం కూడా కాంగ్రెస్కి ఎక్కడైతే ఓడిపోయారో, కాంగ్రెస్కి జనం ఎక్కడైతే ఓట్లు లేదో అక్కడ ఆపి ఇదంతా రచ్చ చేస్తున్నారు. సిగ్గుపడాలి నిజంగా మినిస్టర్ లాంటి వివేక్ వెంకటస్వామి లాంటి వాళ్ళు. మీ పనితనానికి చేసిన ఓట్లు అవి జనం. మీ పనితనం బాగుంటే మీరే గెలుస్తుండ్రి. మీ పనితనం బాగలేదు, దాన్ని స్వీకరించాలి కదా. అంటే జనం తీర్పు ఇస్తే మీరు అంతకన్నా పెద్దోళ్ళ? ఎమ్మెల్యే కాగానే, మినిస్టర్ కాగానే ఇంకా జనం తీర్పు అవసరం లేదా? జనం తీర్పే ఇంపార్టెంట్ కదా. ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి జనం. మళ్ళీ దగ్గర కూడా రానియద్దు. ఏడా ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ క్యాతనపల్లి బంద్ కూడా పిలిపించారు. బీఆర్ఎస్ వాళ్ళు బంద్ పిలిపించారు. బీఆర్ఎస్ సిపిఐ ప్రభుత్వం ఉన్నంగా ఒక మినిస్టర్ కాన్స్టిట్యున్సీలో ఒక మున్సిపాలిటీ బంద్ ఉండడం కూడా చరిత్రనే. అది కూడా చరిత్రనే. అది కూడా ఆయన పరిపాలనకు మార్పులే అవి కూడా. ఎనీవే, ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీద, దౌర్భాగ్యమైన తీరు పైన మీరు కూడా రెస్పాండ్ కానీ. ఎవరు చేసినా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ ప్రతిపక్షం చేయకూడదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేసినరో, ఏం పాడైందో ఇంతైతే మనకు కనవాలి బయటికి. అప్పుడు ఏం చేసినరో, లోపల ఏం జరిగిందో కానీ బయటికి అయితే కనవాలి. వీళ్ళు రచ్చ ఓపెన్గా సిగ్గు వదిలేసి ఇంకా ఎవరైనా అనుకో, జనం లేరు, గినం లేరు. నేను మంత్రిని, నేను పోలీసుని, నేను చెప్తే వింటారు, నేనేం చెప్తే అదే. అట్లా చేస్తున్నారు. ఏమైతే బాలకృష్ణ అరెస్ట్ చేసిన ఆయన కొత్తనేమన్నా అన్నీ చూసి వచ్చిన ఓయూల ఉద్యమాలు జైళ్ళు 100 కేసులు ఆయన మీద. ఆయనే చెప్పే కదా. పెద్దపల్లి ఎలక్షన్స్ అప్పుడు చెప్పిండు, ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు, నా మీద 100 కేసులు ఉన్నాయి, ఆయన మీద ఆయనతో 100 కోట్లు ఉన్నాయి, మీ ఇష్టం ఎవరికైనా ఓడిందంటే ఆయన కోట్లు వేసింది జనమంతా. ఇక జైలు వేస్తే ఇప్పుడు మున్సిపాలిటీ మీ చేతికి వస్తుంది. ఆ కౌన్సిలర్ ఇన్ని రోజులు ట్రై చేసారు. ఒక్క కౌన్సిలర్ కూడా వాళ్ళ పార్టీకి పోలే. వాళ్ళకి 5-6 మందిని గుంజితే తప్ప కాంగ్రెస్ రాదు. ఎనీవే, క్యాతనపల్లి ఏం జరుగుతుందో ఇది క్లియర్ పిక్చర్. బట్ ప్రభుత్వ పనితీరు మాత్రం మీరు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది కరెక్టేనా వాళ్ళు చేసే పని? ప్లీజ్ సబ్స్క్రైబ్.